అయిన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి మనందరినీ నిత్యజీవ మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. విలువైన దేవుని జ్ఞాన సంగతులు మనం అందరం నేర్చుకుందాం. చక్కగా భయభక్తులతో దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, ఆకాశ మహాకాశములకు సృష్టికర్తమైన దేవుడవు, సమస్త మానవాళిని మీ మాట చేత స్థిరపరుచుటకు బలపరుచుటకు మీ మాటను గ్రంథస్థం చేయించి ఈ లోకానికి పంపించి ఆ సువార్త ప్రకటనను వెర్రుతనము ద్వారా నమ్మువారిని రక్షించుట మీ దయాపూర్వక సంకల్పము అని ప్రపంచానికి తెలియజేస్తూ వెత్తబడుతున్నటువంటి ప్రతి మాట ద్వారా అనేకుల హృదయాలను గెలుస్తూ బలపరుస్తూ వారిని సంఘములో స్థిరపరుస్తూ మీ కొరకు బలమైన పాత్రలుగా వాడుకుంటున్నందుకు స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి పిల్లలను వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వారు విని విడిచిపెట్టి వెళ్ళిపోయే గుంపులోగాక విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభా, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఇక జరగబో కార్యక్రమం అంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ యేసునామల్ని ప్రార్థన మనలు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దైవజనాంగమా, పక్షపాతము లేనివాడు, ఈ ట్యాగ్ ఎవరికి ఇవ్వచ్చు అంటే సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవునికి. మనుషులు పక్షపాతం అనేది, స్వార్థం అనేది కొన్ని సందర్భాల్లో చూపిస్తుంటారు. ఈ సంగతి మనందరికీ తెలుసు. మనిషికి పక్షపాతం ఉంటుంది. కానీ దేవుడు అనబడే వ్యక్తికి పక్షపాతం ఉండటానికి వీల్లేదు. తన పర భేద ఉండటానికి వీల్లేదు. ఆయన అందరినీ సమానంగా చూసేవాడుగా ఉండాలి, అందరినీ సమానంగా ఇష్టపడేవాడుగా ఉండాలి, అందరినీ సమానంగా ప్రేమించేవాడుగా ఉండాలి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి కొలతలు, కొలమానాలు. అక్కడ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవునికి పక్షపాతం లేకుండా ఎలా ఉంది? కొందరినేమో పేదవారిగా పుట్టించాడు, కొందరినేమో ధనవంతులుగా పుట్టించాడు. కామన్గా మనం వింటున్నటువంటి ప్రశ్న ఇది, అవునా కాదా? మీరు చెప్పండి. కామన్గా చాలామంది అంటుంటారు, మమ్మల్ని ఏమో పేదోళ్ళుగా పుట్టించాడు, చాలామందినేమో ధనవంతులుగా పుట్టించాడు. వాళ్ళని ధనవంతులుగా ఎందుకు పుట్టించాలి, మమ్మల్ని పేదోళ్ళుగా ఎందుకు పుట్టించాలి? ఇది చాలామంది దేవుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, దేవుడు పుట్టించేది దేవుడే కదా, అన్నీ మనుషులకి ఇచ్చేది దేవుడే కదా, మరప్పుడు ఒకళ్ళనేమో ధనవంతులుగా చేసి ఒకళ్ళనేమో బీదోళ్ళుగా చేసి, వాళ్ళేమో హ్యాపీగా కారులో తిరుగుతుంటే మేము బస్సులో వెళ్ళాలి, మాకు ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళేమో హ్యాపీగా ఫ్లైట్లో ఎగురుతుంటే మేము బైక్ మీద పోవాలి, మాకు ఎంత బాధగా ఉంటుంది. సో కాబట్టి దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? దేవుడికి తెలీదా అంటే దేవుడు పక్షపాతం గలవాడే కదా అనేది చాలామంది యొక్క వాదన. మీరు కూడా ఇది నిజమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీలో ఎవరైనా అనుకున్నారా, అనుకోలేదా? అనుకున్నారా? అనుకున్న వాళ్ళు చేయి చూపించండి. ఇది నిజమేనండి, దేవుడు అంతే కదండి, మరి కొంతమందినేమో పేదోళ్ళగా పుట్టిస్తున్నాడు, కొంతమందినేమో ధనవంతులు. అనుకున్నారా ఎప్పుడైనా ఎవరైనా? అనుకున్నా చెప్పరా? అనుకున్నాం కానీ మేము ఇక్కడ చెప్పడానికి రెడీగా లేమంటారా ఏంది? సరే, ఒకవేళ అనుకుని ఉండొచ్చు. నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ రాత్రి, లాస్ట్లో అడుగుతాను. ఇవన్నీ విన్న తర్వాత అనుకున్నారా అనుకోలేదా మళ్ళీ అడుగుతాను, అప్పుడు చెప్పండి. అప్పుడు అనుకుంటున్నారా లేదా కూడా చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవేళ అనుకోండి, ఇబ్బంది ఏమి లేదు. నేను లాస్ట్లో మళ్ళీ అడుగుతాను, అప్పుడు ఇంకా అనుకుంటున్నారా, అదే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఆలోచనలు ఏమైనా మారాయా, అప్పుడు చెప్పండి. సరే,
ఇప్పుడు సర్వ ప్రపంచానికి దేవుడు ఒక్కడే అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, దాదాపు 200 పైచీలకు చిన్న పెద్ద దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో మనుషులు ఉన్నారు. ఒకప్పుడు ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం రావాలంటే చాలా సమయం పట్టేది. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్ ఇలాంటివి ఏవి లేవు కనుక అక్కడ ఎలాంటి వారు ఉండేవారో కూడా ఎవరికి తెలియకుండానే చాలామంది ఇక్కడ ఉండి చచ్చిపోయారు. ఇక్కడ ఎలాంటి వారు ఉంటున్నారో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో తెలియకుండా అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తెలియకుండానే బతికి చచ్చిపోయారు. అలా కొన్ని వందల వేల తరాలు గతించిపోయినాయి. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి విమానాల మీద ఆకాశంలో ఎగురుతూ కొన్ని గంటల వ్యవధిలోనే దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏ దేశంలో ఏం జరుగుతున్నా మీడియా రూపంలో మన చేతుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి దేశాన్ని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. ఎక్స్ప్లోర్ చేసి చూపించే వీడియోలు వాచ్ చేయగలుగుతున్నాం. తద్వారా మనకంటూ ప్రపంచం గురించినటువంటి ఒక అవగాహన వచ్చేసింది. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, ప్రపంచంలో దాదాపుగా ఉన్నటువంటి అన్ని దేశాలలో చాలామంది చాలా రకాల విశ్వాసాలు కలిగి ఉన్నారు. ఎవరు ఎన్ని విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ, ఎవరు ఎంతమంది దైవాలను విశ్వసిస్తున్నప్పటికీ, ఎవరు ఎంతమంది దేవుళ్లను నమ్ముతున్నప్పటికీ, ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఆలోచించిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవం, ఆకాశాన్ని చూస్తుంటే, ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటే, సూర్యుడిని చూస్తుంటే, చంద్రుణ్ణి చూస్తుంటే, భూమిని చూస్తుంటే, ప్రకృతిని చూస్తుంటే, ఈ ప్రకృతి వెనకున్న ప్రభుత్వాలు కాదు, ఉన్నది ఒకటే ప్రభుత్వం. ఎవరో ఒకరే సమస్తాన్ని నడిపిస్తున్నట్టు ఉంటుంది తప్ప వందల వేల మంది ఈ ప్రకృతిని శాసిస్తున్నట్టు, వందల వేల మంది ఈ ప్రకృతిని నడిపిస్తున్నట్టు, వందల వేల మంది ఆ సూర్యుడిని చంద్రుణ్ణి శాసిస్తున్నట్టు మనకి ఎక్కడా కనబడదు. కేవలం ఒకే ఒక్కరు ఈ ప్రకృతి వెనక ఎవరో ఉన్నారు. ఆయనను నమ్మిన వారు దేవుడు అంటారు, నమ్మని వారు ఏదో అనుకుంటారు. లేకపోతే ఏమీ లేదనుకునేవారు కూడా ఉన్నారు, నాస్తికులు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ప్రకృతి వెనకున్న ఒక్కరే తండ్రి అన్ని దేశాల మీద వర్షాన్ని కురిపించడంలో, అన్ని దేశాల మీద మంచు కురిపించడంలో, అన్ని దేశాల మీద ఎండకాయించడంలో, భూమిని పండియేలా చేయటంలో, వీటన్నిటిలో పక్షపాతం లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు మీకు ఎగ్జాంపుల్స్గా గుర్తు చేస్తాను. సూర్యుని నుండి కిరణాలు భూమి మీదకి వస్తున్నాయి. సూర్యరశ్మి అందరికీ అవసరమా, కొందరికి అవసరమా? చెప్పాలి. అందరికీ అవసరం. సూర్యుని వేడిమి, సూర్యుని కిరణాలు అందరికీ అవసరం కదా, అందరికీ అవసరం. దాని ద్వారా చెట్లు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి, ఫోటోసింథసిస్. ఈ కార్యక్రమం అంతా జరగాలి అంటే సూర్యుడు ఉండాలి, ఏమండి? అలాగే సూర్యుని వలన జరిగే మరో అద్భుతమైన ప్రక్రియ, నీరు వేడెక్కి నీటి ఆవిరి మేఘాలుగా రూపాంతరం చెంది ఆ మేఘాలు మానవుల మీదకి వచ్చి ఇక్కడ వర్షంగా కురిసి ఇక్కడ పంటలు పండడం, నదులు నిండడం, ఇవన్నీ ఒక సైకిల్ లాగా, ఒక సైకిల్ చక్రంలాగా, రొటేషన్ లాగా ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నిరంతరం జరిగేటువంటి ఈ ప్రక్రియ సూర్యుని ద్వారా జరుగుతుంది. సూర్యుని యొక్క కిరణాలు ప్రపంచం అంతా సమానంగా పంచుకుంటుంది. అంతెందుకు, మనం ఈ మధ్య సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, ఇంటి మీద డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారంట. 70,000 ఎంతో ఇంటి మీద సోలార్ పెట్టించుకుంటే, సోలార్ కరెంటు ప్లాంట్ ఆ పవర్ సిస్టమ్ వేయించుకుంటే మనం హ్యాపీగా మనం కావలసినంత వాడుకోవచ్చు. మిగిలింది ఏదైనా ఉంటే మళ్ళీ ప్రభుత్వానికి మనం కరెంట్ అమ్మొచ్చు. అది వాళ్ళు తీసుకుని మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారంట. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, బాగుంది, చాలామంది వేయించుకుంటున్నారు. ఇప్పుడు సోలార్ ప్లాంట్ వేయించుకోవడానికి డబ్బులు అవుతున్నాయి కానీ, సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి డబ్బులు అవుతున్నాయి కానీ, ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు తీసుకోవటానికి మనకేమైనా డబ్బులు అవుతున్నాయా? ఎవడు పెట్టుకుంటే ఆ సిస్టమ్ వాడు ఫ్రీగా తీసేసుకోవచ్చా? అది ధనవంతుడికైనా ఒకటే న్యాయం, సూర్యుడి దగ్గర పేదవాడికైనా ఒకటే న్యాయం. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అబ్బా, భలే ఒప్పేసుకున్నారండి. ధనవంతుడికైనా ఒకటే న్యాయం, పేదవాడికైనా ఒకటే న్యాయం. ఎవరి దగ్గర? సూర్యుడి దగ్గర. ఇందులో ఎవ్వడూ కాదనలేడు. నేను బాగా డబ్బులు ఎక్కువ కాబట్టి కొంచెం సూర్యుడికి అంత ఎక్కువ తీసుకుంటాను,
నువ్వు బేదోడు కాబట్టి కొంచెం తక్కువ తీసుకో అనడానికి ఎవడూ లేడు. ఇంకా వాస్తవంగా మాట్లాడితే బేదోడే ఎక్కువ సూర్యకాంతి తీసుకుంటాడు, బేదోడికి ఎక్కువ డి విటమిన్ అందుతుంది. ఎందుకంటే బేదోడు సూర్యుని కాంతిలో ఎక్కువ తిరుగుతాడు కాబట్టి డి విటమిన్ ఎక్కువ సప్లై అవుతుంది. సూర్యకాంతిలో ఉంటేనే మీకు డి విటమిన్ వస్తుంది. కనీసం ఒక గంట సూర్యుని వేడి కిరణాలు మనల్ని తాకితే, మన బాడీ మీద డైరెక్ట్ కిరణాలు పడితే ఆ నీరంట దానివల్ల మన శరీరం విటమిన్ D3 తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ D3 పుష్కలంగా లభించేది ఎండలోనే. అంటే కొన్ని ఆహార పదార్థాల్లో కూడా వస్తుంది, కానీ సమృద్ధిగా మనకు విటమిన్ D3 తయారవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎండకు ఫోకస్ అవ్వాల్సిందే. ధనవంతులు ఎప్పుడైనా ఎండలోకి వస్తున్నారా? రావట్లేదు కదా. మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు? చక్కగా ఏసీ రూముల్లో ఉంటారు, ఇంకా ఏసీలోనే కాలం గడుపుతారు కాబట్టి ఎండ తగిలే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు సూర్యుని వేడిమిని ఎక్కువ వాడుకుంటుంది ఎవరంట? బేదోడేనా? అంటే సూర్యుని నుంచి వచ్చే వేడి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా పంచబడుతోంది, తీసుకున్నోడికి తీసుకున్నంత. అవునా కాదా? తీసుకున్నోడికి తీసుకున్నంత. మనం కూడా ఎంత కావాలో అంత తీసుకుంటాం. ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్ పెట్టినా మన చేతుల్లో ఏమీ లేదు. మనం ఆ ప్యానల్స్ వేసుకుని వెళ్ళిపోతాం, ఎంత కావాలంతా ప్యానల్స్ తీసుకుంటాయి, అక్కడ నుంచి మనకి జనరేట్ అవుతుంది పవర్. ఆ పవర్ మనం యూజ్ చేసుకుంటాం, సోలార్ ప్యానల్ ద్వారా వచ్చినటువంటి పవర్ మనం యూజ్ చేసుకుంటాం. ఈ విధంగా సూర్యుని నుంచి వచ్చే వేడిమి మనందరూ సమానంగా పంచుకుంటున్నాం. మత్తయి సువార్తలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది దేవుడి గురించి చెబుతూ. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి ఒక విచిత్రమైన మాట మీరు అందరూ చాలాసార్లు చదువుకునే ఉంటారు ఈ మాట. మత్తయి సువార్త, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45. ఆయన 45, మత్తయి సువార్త 5:45 ఒకసారి చదివేయండి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు. చాలు చాలు చాలు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఎవరి సూర్యుడు అని రాయబడింది అక్కడ? ఎవరి సూర్యుడని రాయబడింది మీరు చదువుకున్న రెఫరెన్స్లో? తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, తన సూర్యుణ్ణి ఉదయింపజేసి. తన సూర్యుడు భూమి మీద ఉదయిస్తున్నప్పుడు ఎవరికి ఎంత కావాలో అంత సమానంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, సృష్టి పుట్టిన నాట నుండి ఇప్పటి వరకు ఉన్న సూర్యుడు అందరికీ సమానంగా ఉన్నాడా? కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఉన్నాడా? చెప్పాలమ్మా, అందరూ చెప్పాలమ్మా. మీరు ట్రాక్లోకి రావాలంటే మీరు నాతో పాటు వాక్ చేయాలి. నాతో పాటు వాక్ చేస్తేనే మీరు నా ట్రాక్లోకి వస్తారు. లేకపోతే ముందు నేను అడిగిన క్వశ్చన్ మీకు సరిగా అర్థం కాదు. ముందు నేను అడిగిన క్వశ్చన్లో మీరు అందరూ పాస్ అవ్వాలి. అవునన్నయ్య మీరు చెప్పింది కరెక్టే అని మీ చేత నేను అనిపించాలి అంటే మీరు ఖచ్చితంగా నాతో పాటు ట్రావెల్ చేయాలి. మనిషి ఇక్కడే ఉండండి, అట్ ద సేమ్ టైం మనసు కూడా ఇక్కడే పెట్టుకోండి. మనిషి ఇక్కడ పెట్టుకుని మనసు మాత్రం ఇంటి దగ్గర బీరువా మీద పెట్టుకోకండి. ఎక్కడికి పోదు మీ బీరువా, అలానే ఉంటుంది. ఏం కంగారు పడకండి. మీరు దేవుని పని మీద వచ్చారు కాబట్టి దేవుడు కాపాడుతాడు. దేవదూతలు కాపలా ఉంటారు మీ బీరువాకి. సో ధైర్యంగా ఉండండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, సూర్యుడు అందరికీ సమానమా లేకపోతే ధనవంతులకు ఒకలాగా బేదవారికి ఒకలాగా పక్షపాతం చూపిస్తున్నాడా? ఎండలోకి వెళ్ళాం, ధనవంతుడి మాడు కాలిపోద్ది, మన మాడు మాడిపోద్ది కదా. సూర్యుడికి పక్షపాతం ఉందా? ధనవంతుడికైనా అదే మాడి పెంచడం అలాగే ఉంటుంది, బేదవాడికైనా అలాగే ఉంటుంది. ఎవరిదైనా జ్యూస్ తీసేసుకుంటాడు, జ్యూస్ తాగుతాడు. ఎవరు? సూర్యుడు మంచి మే నెలలో జ్యూస్ తాగేస్తాడు. అప్పుడు మనకు ఆవిరి వచ్చేద్ది. ఇంక ఉండలేమరా నాయన అని చెప్పి ఇంటికి వెళ్ళి పడిపోతాం. ఎందుకు ఉండలేమరా నాయన అని ఇంటికి వెళ్ళి పడిపోయాం? పైనుంచి మనం జ్యూస్ తాగేస్తున్నాడు స్ట్రా వేసుకొని సూర్యుడు. అందులో ధనవంతుడని బేదవాడని ఏ వ్యత్యాసం లేదు. సో ఇక్కడ అదే వ్రాయబడింది. మంచివారి మీద చెడ్డవాళ్ళ మీద కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అంటే పార్షియాలిటీ ఉందంటారా ఆ దేవుడికి? పార్షియాలిటీ ఉంటే మంచోళ్ళని ఒకలాగా చెడ్డోళ్ళని ఒకలాగా చేయాలి కదా ట్రీట్మెంటు. అలా కాదట. సూర్యుడిని ఉదయింపజేయాలి అనుకున్నప్పుడు మంచి వాళ్ళకి అలాగే ఇచ్చేశాడు, చెడ్డవాళ్ళకి అలాగే ఇచ్చేశాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ సమానంగా ఆకాశ వస్తువులు పంచి పెట్టబడ్డాయి. తలకాయ మీద ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను, తలకాయ కిందకి ఇప్పుడు మెల్లిగా వద్దాం. ప్రస్తుతానికి తలకాయ పైన ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. తలకాయ పైన ఉన్న వాటిలో నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడున్నాడు,
చంద్రుడు ఉన్నాడు, ఇంకా గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, ఆకాశం, మేఘాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే ప్రతిదీ అందరికీ ఎలా వస్తుంది చెప్పడం? ఎలా వస్తుంది? సమానంగా వస్తుంది. అంటే పైకప్పు ఏదైతే ఉందో మన ఇంటి పైకప్పు అంటే ఇది మన ఇల్లు, టోటల్ భూమి అంతా ఏంటి? మన అందరి ఇల్లు. మనంటే నా ఒక్కడిది నీ ఒక్కడిది అనేది కాదు, మన అందరి ఇల్లు ఈ భూమి అనుకుంటే మన ఇంటికి ఒక పైకప్పు ఉంది. ఈ పైకప్పు ఆకాశం. ఈ ఆకాశం నుండి భూమి మీదకి ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మానవులందరికీ సమానమే. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, ముఖ్యంగా వెన్నెల గురించి మాట్లాడుకుంటే పున్నమి నాటి వెన్నెల అందరి మీదకి సమానంగానే వస్తుందిగా. ఆ వెలుతురు, ఆ కాంతి అందరూ సమానంగానే ఆస్వాదిస్తారుగా. ఆ వెలుగు అందరూ సమానంగానే స్వీకరిస్తారుగా. అందులో ఎలాంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు, భేదాలు లేవు. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. నీతిమంతుల మీద 45వ వచనం సెకండ్ లైన్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం సెకండ్ లైన్ ఏముంది? నీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు అని వ్రాయబడింది. ఇప్పుడు వర్షాన్ని తీసుకుందాం లైన్లోకి. వర్షం అంటే వాటర్. ఈ వాటర్ వర్షం రూపంలో భూమి మీదకి వస్తున్నటువంటి వాటరు మతాలకు అతీతంగా మనుషుల దగ్గరకు వస్తుందా? మతాల మృగతత్వం ఏంటారు, మత ఉన్మాదం ఏమైనా చూపిస్తుందా అది వాటరు? ఈ మతం వాడి ఇంటి మీద కురుస్తా, ఆ మతం వాడి ఇంటి మీద కురవనని ఏమైనా అంటదేటి వర్షం? అంటదా? వర్షం అందరికీ సమానమేనా? ధనవంతుడికి, భేదవాడికి అందరికీ సమానమేనమ్మా వర్షం అందరికీ సమానమేగా. ఇప్పుడు ఈ వర్షం వల్ల గోదావరి నది నిండుతోంది. గోదావరి నది అందరికీ సమానమేనా? మన రాజమండ్రి గోదావరి. అందులో ఎవరైనా స్నానం చేయొచ్చా? మీరు మాత్రమే చేయాలా, లేదా ధనవంతులు మాత్రమే చేస్తారా? ఏమ్మా, ఎవరైనా స్నానం చేయొచ్చుగా. ఆ నీరు అందరికీ సమానమే ప్రవహిస్తుంది. అది పారే నదికి అడ్డుకట్టలు. ఆ పారే నదిని ఇంక మనం వివక్ష చూపించలేము. అక్కడ అందరికీ సమానమే వాటర్. అది దేవుడిచ్చిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సుమా. మన స్వార్థపరుల దగ్గరికి, అసలైన స్వార్థపరుల దగ్గరికి తీసుకొస్తాను. అక్కడ తర్వాత విషయాలు చర్చించుకుందాం. ప్రస్తుతానికి దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా లేదా, స్వార్థపరుడా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక వర్షం అనేది ఏదైతే కురుస్తోందో ఈ వర్షం అందరికీ సమానం. ఆ నీళ్ళు ఎవరైనా పట్టుకోవచ్చు, ఆ నీళ్ళు ఎవరైనా స్వీకరించవచ్చు. అది ఎలా అయితే స్వచ్ఛంగా పైకి వెళ్ళిపోద్దో అలాగే మేఘాల రూపంలో మళ్ళీ స్వచ్ఛంగా కిందకు వచ్చేస్తుంది. నదులు నిండుతాయి, చెరువులు నిండుతాయి. ఇవన్నీ నిండిన తర్వాత మన పొలాలు పండుతాయి. మన పొలాలు పండిన తర్వాత మిగిలిపోయిన వాటర్ ఆ మిగిలిన నదుల ద్వారా సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతుంది కదా. ఏ రైతు కూడా వర్షాధారిత ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న ఏ రైతు కూడా పక్షపాతం ఉంది అని అనడు దేవునికి. ఎందుకంటే వర్షం కురిస్తే అందరి మీద కురుస్తుంది, నీళ్ళు వస్తే అందరికీ వస్తాయి, పంట పండితే అందరికీ పండుతుంది. ఈ వాటరు, పైనుంచి వచ్చే వాటరు అందరికీ సమానమే. పైనుంచి వచ్చే వర్షపు నీరు అందరికీ సమానమే. ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి ప్రకృతిలో పంచభూతాల్లో? 2 ఎలిమెంట్స్ అయినాయి. 5 ఎలిమెంట్స్లో 2 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఒకటి శూన్యం, స్కై గురించి మాట్లాడుకున్నాం. రెండోది వాటర్ గురించి మాట్లాడుకున్నాం. మూడోది అత్యంత ప్రధానమైన ఎలిమెంట్ గాలి. అత్యంత ప్రధానమైనది ఏంటి? గాలి. మనం ఆకాశం గురించి మాట్లాడేసుకున్నాం, సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం. రెండోది నీటి గురించి మాట్లాడుకున్నాం, వర్షం గురించి మాట్లాడుకున్నాం. మూడోది గాలి గురించి మాట్లాడుకుంటున్నాం. గాలి. ఇప్పుడు గాలి ఎవరైనా కొనుక్కుంటున్నారా? పీల్చుకునే ఆక్సిజన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటున్నారా? ఆక్సిజన్ కొనుక్కుంటున్నామమ్మా మనం? ఏమైనా కొనుక్కోవట్లేదుగా. కానీ పీల్చుకుంటున్నావా లేదా? పీల్చుకోవట్లేదంటారా? అబ్బాయి పీల్చుకోవట్లేదంటే గనక పాపం నా కోసం ఒక 5 నిమిషాలు ముక్కు నోరు గట్టిగా మూసేసుకొని, గట్టిగా ముక్కు మూసేసుకోండి, తర్వాత నోరు కూడా మూసేసుకోండి. కాసేపు అలా ఒక 5 నిమిషాలు కూర్చోండి. 5 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఆమెన్ అంటాను, అప్పుడు తెరవండి. రెడీయేనా? మూసేద్దామా? అప్పుడు అర్థమవుద్ది మీకు. అమ్మో, మూస్తే 5 నిమిషాలు మూస్తే ఏమవుతాం?
చచ్చిపోతాం. 5 నిమిషాలు ఉండలేం బాబు మేము. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలిసి పీల్చుకుంటాం, తెలియకుండా కూడా పీల్చుకుంటాం, వదులుతాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ బ్రీతింగ్ ప్రాసెస్ అనేది నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. గాలి మీ ముక్కుల లోపలికి చొరబడుతుంది. దాని పేరు ప్రాణవాయువు, ఆక్సిజన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రాణవాయువు మీ ముక్కులలోనికి తనంతట తానుగా చొరబడుతుంది. ఎవరిస్తే వస్తుంది చెప్పండి? చెప్పండి, పర్లేదు. ఎవరిస్తే వస్తుంది? పక్షపాతంతో ఇస్తున్నాడు అంటారా? చెప్పండి అమ్మా. పక్షపాతం. షెల్టన్ హోటల్లో ఉన్న పెద్ద పెద్దోళ్ళకేమో మంచి ఆక్సిజన్ ఇచ్చాడు, ఇక్కడ కూర్చున్న మీ అందరికీనేమో చెడ్డ ఆక్సిజన్ ఇచ్చాడు అని ఏమైనా ఉందా? లేదా ఈ రాజమండ్రి సిటీలో ఎవరైతే బాగా ధనవంతులు ఉన్నారో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి కాస్ట్లీ ఆక్సిజన్ వెళ్తుందండి వాళ్ళ ముక్కుల్లోనికి. మనకేమో చీప్ ఆక్సిజన్ వెళ్తుందండి. ఇదేమో చీప్ అండి, ఇదేమో కాస్ట్లీ అండి. దేవుడిచ్చే గాలిలో ఎంత పక్షపాతం చూపిస్తున్నాడు అండి. వాళ్ళకేమో మంచి గాలి ఇచ్చాడు, మనకేమో చెడ్డ గాలి ఇచ్చాడు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ నేరారోపణ చేయగలిగే వాళ్ళు? పక్షపాతము గలవాడు దేవుడు. వాళ్ళకి మంచి గాలి ఇచ్చి పుట్టించాడు, మమ్మల్ని చెడ్డ గాలిలో పుట్టించాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాడు, మాకు చెడ్డ ఆక్సిజన్ ఇస్తున్నాడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఎన్ని విషయాల్లో దేవుడు నిజ నిర్ధారణకు నిలబడితే పాస్ అయ్యాడు? ఎన్నమ్మా? 3. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. ఆకాశం, నీరు, గాలి. అంతే కదా? ఆకాశం, నీరు, గాలి. నీరుందనుకో, మీ ఇంట్లో నుయ్యి దవినా నీళ్ళు వస్తాయి కింద ఉంటే. మా ఇంట్లో దవినా వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటికి ఒక చేతి పంపు ఉంటుంది. ఏదో జస్ట్ కాలువ కింద ఒక 20 అడుగులు 30 అడుగులు వెళ్తే చాలు నీళ్ళు పడిపోతుంటాయి. చాగలనాడు ప్రాంతంలో అయితే ఒక 100 అడుగులు వెళ్ళాల్సి వస్తుంది. మెట్ట ప్రాంతాల్లో 200 అడుగులు వెళ్ళాల్సి వస్తుంది బోర్కి. అదే వాటర్ ఫ్లో బాగున్న కింద ప్రాంతాల్లో, ఈ కాలువ క్రింద ఉన్న ప్రాంతాల్లో, దిగువ ప్రాంతాల్లో ఒక 20 అడుగులు 30 అడుగులు 50 అడుగులకు కూడా మనం పంపు వేస్తే ఏమొచ్చేస్తే దారలో వచ్చేస్తే, జలధార సమృద్ధిగా వచ్చేస్తే వాటర్ అక్కడ కదా. అంటే దీన్ని బట్టి అందులో భేద ధనిక ఏమీ లేదు. వాటర్ అందరికీ సమానంగా దొరుకుతోంది, గాలి అందరికీ సమానంగా దొరుకుతోంది. ఆకాశం నుండి వచ్చే సూర్యుని వేడిమి ధనిక భేద తేడా లేకుండా అందరికీ సమానంగా దొరుకుతుంది. ఇక నాలుగో ఇంపార్టెంట్ ఎలిమెంట్ అగ్ని. మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తున్నాను సూటి ప్రశ్న. కాస్ట్లీ అగ్ని, చీప్ అగ్ని తేడా చెప్పండి నాకు ఇప్పుడు. ఇదేం పిచ్చి ప్రశ్న అన్నట్టు చూస్తున్నారు కదా నా వైపు. ఇదేం పిచ్చి ప్రశ్న? కాస్ట్లీ అగ్ని ఏంటి, చీప్ అగ్ని ఏంటి? నీ మొహం. అగ్ని ఏదైనా అగ్నే. ఏ బొగ్గు కాల్చి పడితే మిగిలేదు చివరికి ఏంటి? బొగ్గే. అది కానీ వచ్చిందా అగ్ని, ఈ అగ్ని. ఇది ఏ అగ్ని అయినా అగ్ని ఏంటి? అగ్నే. కారులో మంటలు వచ్చినా అలాగే ఉంటుంది, బస్సులో మంటలు వచ్చినా అలాగే ఉంటుంది, దీపావళి మందులు పేలిపోయి మంటలు వచ్చినా అలాగే ఉంటుంది, బాంబు పేలినా అలాగే ఉంటుంది, లేదా కిరసనాయిలు పోసినా అలాగే ఉంటుంది, పెట్రోల్ పోసినా అలాగే ఉంటుంది, ఇంకోటి కట్టెలు మండినా, అడవి తగలబడినా అలాగే ఉంటుంది. అగ్నికి తన పర ఇది అది భేదమేమీ లేదు. అగ్ని ఏదైనా అగ్నే. అగ్ని అందరినీ సమానంగా కాలుస్తుంది. బేదోడి దేహమైనా ఏం చేస్తుంది? కాలుస్తుంది. పెద్దోడి దేహం అయినా ఏం చేస్తుంది? కాలుస్తుంది. అమ్మో ఈయన బాగా పెద్దోడు కదా, కొంచెం స్పెషల్గా కాల్చాలని ఏమో అనుకోదు అది. కొంచెం భయంగా కాల్చాలని ఏమో అనుకోదు. అంటే దేవుడిచ్చినటువంటి 4 ఎలిమెంట్స్లో దేవుడు పక్షపాతము లేనివాడు అని నిజ నిర్ధారణ కనబడుతోంది ప్రాక్టికల్గా మన కళ్ళకే. మీరే కాదు, ప్రపంచంలో ఎవరు కాదనలేరు దీన్ని. ఆకాశం, నీరు, గాలి, నిప్పు. ఆకాశం, నీరు, గాలి, నిప్పు. ఈ 4 ఎలిమెంట్స్ దేవుడు మనిషికి సమానంగా ఇచ్చాడు. అందులో ఎప్పటికీ పక్షపాతం ఏమీ లేదు. ఇప్పటికీ అందరికీ సమానంగానే ఇవ్వబడింది. ఎవ్వరూ దేవుణ్ణి నిందించడానికి సరిపోరు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం మరోసారి స్పష్టం చేసింది. అది కూడా చూపిస్తాను మీకు. అపోస్తలుల కార్యాలు
17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ అన్నాడు. ఇక్కడ అందరికీ పక్షపాతం లేదు. అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దయచేయువాడు. ఫిక్స్, క్లియర్. ఆయన అందరికీ నెంబర్ 1 ఏంటది? జీవము అన్నాడు. జీవము అంటే ఏంటది? ఎక్కడుంది? చూపించగలరా మీరు? జీవం అంటే ఎందుకు చూపించలేరు? మీలో ఉన్నది ఇప్పుడు జీవమే. జీవం ఉంది కాబట్టి మీరు నడుచుకుని ఇక్కడ దాకా వచ్చి కుర్చీలో కూర్చోగలిగారు. ఒకవేళ మీరు జీవం లేదనుకోండి, మీరు ఇక్కడ దాకా రారు, మేమందరం కలిసి మిమ్మల్ని మోసుకెళ్తాం. అంతేనా? మరి పాడిగట్టి మిమ్మల్ని తీసుకెళ్తాం, లేదా పెట్టిలో పెట్టి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఎప్పుడు? మీలో జీవం పోయినప్పుడు. మీలో జీవం ఉంది అనడానికి నిదర్శనం, సాక్ష్యం మీరు అందరు ఇక్కడికి వచ్చారు, మీరు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు, చూస్తున్నారు, చేతులు కాళ్ళు కదుపుతున్నారు, చలిస్తున్నారు, పనిచేస్తున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలియజేస్తున్నారు, మీరు వింటున్నారు, నా మాటలకు మీరు స్పందిస్తున్నారు. మీలో ఏముండబట్టి? జీవం ఉండబట్టి. ఈ జీవం ఎన్ని డబ్బులు పెట్టుకున్నారు? ఇప్పుడు పేదోడి జీవానికి పెద్దోడి జీవానికి తేడా చెప్పండి నాకు. ఇది కాస్ట్లీ జీవము, ఇది చీప్ జీవము. ఇది బెంజికారు జీవము, ఇది గంజినీరు జీవము. చెప్పగలరా ఏమైనా? బెంజికారు జీవానికి గంజినీరు జీవానికి లైఫ్లో ఏమైనా తేడా ఉందా? లేదు. లైఫ్ అందరికీ ఒకటే. జీవము అందరికీ సమానం. అందరికీ ఒకేలాంటి జీవం దయచేశాడు దేవుడు. అదే వ్రాయబడింది మీరు చదువుకున్న వచనంలో. మరోసారి చదవండి. ఆయన అందరికీ ఏ పక్షపాతం లేకుండా అందరికీ 25వ వచనం చూస్తున్నారుగా, జీవమును, రెండోది ఏంటట? ఊపిరిని దయచేయువాడు అని వ్రాయబడింది చూడండి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని దయచేయువాడు. సో ఊపిరి ఎలా అయితే పక్షపాతం లేకుండా అందరూ సమానంగా పీల్చుకుంటున్నామో, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా గాలి మనకు వస్తుంది. ఇందులో ధనిక భేద వ్యత్యాసాలు ఏమీ లేకుండా గాలి పీల్చుకుంటున్నాం. ద సేమ్ సెన్స్ జీవము మనలో ఉంది. ఈ జీవానికి కూడా ధనిక భేద తేడా లేదు. మీరు అనుకోవచ్చు డబ్బులుంటేనే కదండి జీవం నిలబడద్ది అని. అది కూడా అబద్ధం. డబ్బులుంటే జీవం నిలబడద్ది అని అనుకుంటే, ప్రపంచంలో కరోనా సమయంలో డబ్బులున్న వాళ్ళు చచ్చిపోయారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, కరోనా సమయంలో డబ్బులు ఉన్న వాళ్ళు చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. మరి డబ్బులుంటే జీవం నిలబడద్దని మీరు ఎలా నమ్ముతున్నారు? డబ్బులున్నా కూడా జీవం నిలబడే అవకాశం లేదు. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదనే డైలాగ్ చెప్పడానికి ఈరోజు లక్షల్లో ఉన్నారు ప్రజలు. కానీ ఆ డైలాగ్ మన నోటి నుంచి వచ్చినా కూడా ఆ డైలాగ్ని స్వీకరించి దానికి తగినట్టుగా వైద్యం చేయగలిగే సామర్థ్యం నేడున్న శాస్త్ర ప్రపంచంలో లేదు, వైద్య శాస్త్ర ప్రపంచంలో లేదు. కారణం, డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన జీవాన్ని మనం కొనుక్కొని తెచ్చుకోలేము. జీవం ధనికులకైనా బేదలకైనా ఫ్రీగా ఇవ్వబడింది. అలా ఫ్రీగా ఇచ్చినవాడు ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుడు. పక్షపాతం లేదండి, ఇక్కడ ఎక్కడ పక్షపాతం లేదు. ఇంకా ఫైనల్ మీ క్వశ్చన్ దగ్గరకు వచ్చి ఆగుతాను ఇప్పుడు. ఫిఫ్త్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చాం. 4 ఎలిమెంట్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ 4 ఎలిమెంట్స్లో మీరు పాస్ అయ్యారా? దేవుడు పాస్ అయ్యాడా? నేరారోపణ చేస్తే కోర్టులో నిలబడితే, దేవుడి మీద కేసు వేస్తే, ఇందులో 4 ఆకాశం, నీరు, గాలి, నిప్పు, నువ్వు పక్షపాతం చూపించావు, ధనికులకు ఎక్కువ ఇచ్చావు, బేదలకు తక్కువ ఇచ్చావు, ధనికులకు ఎక్కువ ఇచ్చావు, బేదలకు తక్కువ ఇచ్చావు అంటే కేసు కొట్టేస్తారు. నీది కేసు కొట్టేసి బడిబో, ఇది అందరికీ సమానం అంటారు. ఇంకా 5వ కేసు ఓపెన్ చేద్దాం. ఆ 5వ కేసు ఏంటంటే ఫిఫ్త్ ఎలిమెంట్. వాట్ ఈస్ దట్? చెప్పండి, ఏంటి ఫిఫ్త్ ఎలిమెంట్? భూమి, నేల. ఇక్కడ ఆగాలి మనం. ఎందుకంటే నేల ధనికుడి దగ్గర ఎక్కువ ఉంది, బీదవాడి దగ్గర తక్కువ ఉంది. కొంతమంది బీదవాళ్ళ దగ్గర అసలు లేనే లేదు. నేల కాదు కదండి ధనికుడు బేద అంటే. ధనికుడు బేద అనే తేడా డబ్బును బట్టి కదండి వస్తుంది అని మీరు అనొచ్చు. డబ్బు మనిషి చేశాడా, దేవుడు చేశాడా? గట్టి చెప్పాలమ్మా. ఆవిడెవరో దేవుడు అంటుంది. ఏమ్మా,
డబ్బు మనిషి చేశాడా దేవుడు చేశాడా అని అడిగాను నేను. కొంచెం గట్టి చెప్పండి అమ్మా, చెవులు కూడా తుప్పు వదిలిపోవాలి మీరు చెప్తుంటే. సంతోషం. అంటే డబ్బుకి దేవుడికి సంబంధం లేదుగా, డబ్బు అయితే దేవుడు చేయలేదుగా, డబ్బు ప్రింటింగ్ దేవుడి దగ్గర నుంచి రాలేదుగా, పరలోకం నుంచి ఏం ప్రింటింగ్ రాలేదుగా. ఎందుకంటే పరలోకం నుంచి ప్రింటింగ్ వస్తే అన్ని దేశాల్లో ఒకే రకం డబ్బు ఉండాలి. మరి దేశానికి ఒక కాగితం ఉంటుంది. నేను తిరుగుతాను కదా దేశాలన్నీ, తిరుగుతున్నప్పుడు ఒక్కో దేశంలో ఒక్కొక్క కాగితం కనబడుతుంటుంది. మళ్ళీ ఒక కాగితం మరో దేశంలో చెల్లదు. ఇప్పుడు మన కాగితం పట్టుకుని నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఇదిగో తీసుకో అన్నాను అనుకో, అటు ఇటు చూసి అవతల పడేస్తాడు, ఇది వద్దంటాడు, రియాల్స్ పట్టరా అంటాడు. నా దగ్గర రియాల్స్ లేవు రూపీసే ఉన్నాయి అన్నాను అనుకో, కుదరదు, ఇక్కడ చెల్లదు, వెళ్ళిపో అంటాడు. మళ్ళీ పోనీ ఈ రియాల్స్ పట్టుకుని నేను దుబాయ్కి వెళ్ళాను, దుబాయ్ నుంచి కువైట్కి వెళ్ళాను అనుకో, కువైట్లో రియాల్స్ విసిరాను అనుకో, వాడు మళ్ళీ నాకు వెనక్కి విసురుతాడు, ఇది నాకు పని చేయదు ఇక్కడ అంటాడు. మరి ఏం కావాలంటే దినార్స్ పట్టరా అంటాడు. పోనీ ఇవన్నీ పట్టుకుని నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ఇచ్చాను అనుకో, వాడు కూడా వెనక్కి విసురుతాడు, ఏ అంటే నాకు డాలర్లు పట్టరా అంటాడు. ఒక్కో చోట ఒక్కొక్కటి కాగితం, ఒక్కొక్క చోట ఒక్కొక్క కాగితం ఉంది. ఈ కాగితాలన్నీ మానవుడు చేసుకున్నవే తప్ప దేవుడు రంగు కాగితాన్ని చెయ్యలేదు. అసలు డబ్బు తయారీ దేవునికి సంబంధమే లేదు. ఇది అసలు సిసలైన విలువైన జ్ఞాన సంగతి. మనిషి తయారు చేసుకున్నాడు డబ్బు తప్ప దేవుడు డబ్బు తయారు చెయ్యలేదు. ఈ విషయాన్ని అందరూ దృష్టించాలి. ఇంకా పైపెచ్చి గట్టిగా మాట్లాడితే దేవుడు అంటాడు, మీరు దేవునికి డబ్బుకి దాసులు కాలేరు, అయితే దేవుణ్ణైనా ప్రేమిస్తారు లేకపోతే డబ్బునైనా ప్రేమిస్తారు. రెండింటికి సమానంగా మీరు ప్రేమ పంచలేరు గనుక ఒకదాన్ని ద్వేషిస్తారు. అయితే నన్నైనా గట్టిగా ప్రేమించండి, లేకపోతే మీరు తయారు చేసుకున్న డబ్బునైనా ప్రేమించుకోండి అని చెప్పాడు తప్ప నేను డబ్బును తయారు చేశానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే దేవుని హస్తకృత్యాలలో డబ్బు లేదు. డబ్బు మానవుడు పేపర్ నుంచి చెట్ల నుంచి పేపర్ తయారు చేసుకుని, చెట్ల నుంచి ఏం తయారు చేసి పేపర్ తయారు చేసి, పేపర్ నుంచి ప్రింటింగ్ మిషన్లు కనిపెట్టుకున్న తర్వాత ప్రింటింగ్ మిషన్లు తీసుకొచ్చి పేపర్ మీద అచ్చేసి, ఆ అచ్చు డబ్బు అని ఇప్పుడు మన ప్రస్తుత సమాజంలో తీసుకొచ్చాడు. ఇంతకు పూర్వం నాణ్యాలు వాడేవారు, అంతకు పూర్వం తోలు బిళ్ళలు వాడేవారు, అంతకు పూర్వం డబ్బే లేదు, వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. మరికొన్ని ప్రాచీన నాగరికతల్లో రాతి ముక్కలు కూడా వాడేవారట డబ్బుకు సాదృశ్యంగా. అంటే డబ్బు రూపంలో రాతి ముక్కలు వాడేవారు. అంతకుముందు ఆ తర్వాత బంగారపు బిళ్ళలు నాణ్యాలు వాడారని వినికిడి చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత వెండి కూడా డబ్బు రూపంలో చాలామంది అయ్యేదని చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు, రకరకాల నాణ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తర్వాత ఇంక అందరికీ సులభంగా ఉండేలా రకరకాల అధునాతన పేపర్స్ వచ్చేసాయి. కొన్ని దేశాల్లో డబ్బు చింపినా చెరగదు, అలాంటి పేపర్స్ కూడా వచ్చేసాయి. మన ఇండియాలో డబ్బు అయితే చింపితే చిరిగిపోద్ది. ఫ్యూచర్లో మనకు కూడా వచ్చేయచ్చు. ఇవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ ఏ కరెన్సీ వచ్చిందో తెలుసా? డిజిటల్ కరెన్సీ. మనం ఎప్పుడు 1990లో కానీ 2000లో కానీ ఊహించి ఉండం మనం. అంటే అసలు మనం ఫోన్ ఎలా చూపిస్తాం, ఆడు కూడా ఫోన్ ఎలా చూపిస్తాడు, సరుకులు పట్టుకుని ఇంటికి వచ్చేస్తాం. ఏమైంది అంతే మరి. అని ఇది వరకు అయితే లెక్కలెట్టి 4 కిలోలు అనుకొని లెక్కలెట్టేసి చిల్లరిచ్చి చిల్లర తీసుకొని అంత తలకైపోటు. ఇప్పుడు ఏం లేదు, ఎవడు పట్టుకెళ్ళట్లేదా? కోడ్ ఉందా, స్కానర్ కోడ్ ఉందా, స్కానర్ ఉందా? ఉంది సార్, ఇదిగో ఎంత అరటిపళ్ళు డజను ఎంత, 100 రూపాయలు, అదిగో వచ్చినాయా, టీక్ మన సౌండ్ వస్తుంది. లేకపోతే ఆయన ఎవరో సినిమా హీరో మాట్లాడుతుంటాడు ఆ డబ్బాలో నుంచి, వచ్చేసినాయి 100 రూపాయలు, అంతే, ఇంటికి వచ్చేసాం. అంటే ఈ కరెన్సీ అనేది ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందుతూ వచ్చిందో, ఎన్ని రకాలుగా మార్పులకు గురవుతూ వచ్చిందో చూస్తే మనకు విషయం అర్థమైపోయింది. డబ్బు ఇన్ని రకాలుగా మారింది అంటే ఇది దేవుడు చేసిన సృష్టి ఏమి కాదు, అది మనం చేసుకున్నాం. అది మీరు ఏదైతే డబ్బు వాడుతున్నారో ఈ ప్రతి రూపాయి మీరు చేసుకున్నారు. మీరు చేసుకుని ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు? ధనవంతుడిని పుట్టించావు, భేదోడిని పుట్టించావు. సరే, అది అలా వదిలేండి, మాట్లాడుకుందాం. భూమి గురించి మాట్లాడుతున్నాం కదా. భూమి, నేల. ఈ నేల ప్రపంచం అంతటికి ఒకేసారి ఇవ్వబడింది. లాంచింగ్ అయిన తర్వాత, భూమి లాంచ్ అయిన తర్వాత, ఓపెనింగ్ అయిన తర్వాత ఒకేసారి ఇవ్వబడింది.
ఒకేసారి ఇవ్వబడినప్పుడు ఈ భూమి మీద ఉన్నది ఎంతమందో తెలుసా? ఎంతమంది మీకున్న పరిజ్ఞానంతో చెప్పండి, బైబిల్ పరిజ్ఞానంతో ఎంతమంది ఉన్నారు భూమి మీద ప్రారంభంలో? ఇద్దరు. వాళ్ళ పేర్లేంది? సుబ్బారావు వెంకటలక్ష్మినా? కాదు కదా. వాళ్ళ పేర్లేంది? ఆదాము హవ్వ. ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి మొత్తం భూమి వాళ్ళదే. ఊరు మనదిరో అనరు వాళ్ళు, భూమి మనదిరో అంటారు, వాడ మనదిరో అనరు, మొత్తం ప్రపంచమే మనదిరో అంటారు. ఇంకా వాళ్ళకి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాలు కాదు. టోటల్ బంతి మొత్తం వాళ్ళదే. తిరుగుతున్న బంతి మొత్తం మీద ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్ని ఏలడానికి ఏలికలయ్యారు. ఇప్పుడు మొత్తం భూమి దస్తావేజు ఇద్దరి పేరు మీద ఉందంట. మొత్తం భూమి దస్తావేజు ఎంతమంది పేరు మీద ఉంది? ఇద్దరి పేరు మీద ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇద్దరి పేరు మీద మొత్తం భూమికి సంబంధించిన దస్తావేజు ఉంది, ఇద్దరి పేరు మీద. ఇప్పుడు ఈ ఇద్దరికి ఇంకొక ఇద్దరు పుట్టారు. అందులో ఒకటి పేరేమో హేబేలు, ఇంకొకటి పేరేమో కయీను. ఇప్పుడు మొత్తం భూమి దస్తావేజులు ఎంతమంది పేరు మీదకి వెళ్ళినాయి? 4 పేరు మీదకి వెళ్ళినాయి. ఈ 4 పేరు మీద మొత్తం భూమండలం దస్తావేజులు ఉన్నప్పుడు ఇందులో ఒకడికి సిరాకు వచ్చి ఒకడిని చంపేశాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది పేరు మీదకి వెళ్ళినాయి? 3 పేరు మీదకి వెళ్ళినాయి. ఈ 3లో నుంచి మరలా కొంతమంది పుట్టుకురావడం అలా విస్తరించి ఒక 100 మంది పంచుకున్నారు, తర్వాత 1000 మంది పంచుకున్నారు, తర్వాత 10,000 మంది పంచుకున్నారు, తర్వాత 50,000 మంది పంచుకున్నారు, తర్వాత 1,00,000 మంది పంచుకున్నారు, తర్వాత 10 లక్షల మంది పంచుకున్నారు, 20 లక్షల మంది, 30 లక్షల మంది, 40, 50, 60, 70, 80, 90, 1 కోటి మంది పంచుకున్నారు. అంటే అక్కడితో ఆగలా. పంచుకునేవాడు పంచుకుంటూ చచ్చేవాడు చస్తూ, పంచుకుంటూ చస్తూ ఇప్పుడు ఎంతమంది పంచుకున్నారో తెలుసా? ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఉన్న రోజుకి 800 కోట్ల మంది పంచుకున్నారు. ఇద్దరి దగ్గర మొదలైంది. ఎంతమంది పంచుకున్నారు? 800 కోట్ల మంది పంచుకున్నారు. ఈ పంచుకునే వాళ్ళందరూ పంచుకొని ఉంచుకొని వెళ్ళిపోకుండా నెక్స్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు నేను పంచుకుంటున్నాను కదా, నేను పంచుకున్నది నేను చస్తూ నా కడుపున పుట్టిన వాళ్ళకే ఇచ్చిపోతా అనే రూల్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రూల్ మీరు అందరూ ఫాలో అవుతున్నారా? ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ ధనవంతులు ఎందుకు బుడిచాడు, భేదలు ఎందుకు బుడిచాడు, అలా ఎందుకు బుడిచాడు అన్నారు కదా ఇందాక. మీరు అందరూ ఈ రూల్ ఫాలో అవుతున్నారా? మీ ఆస్తి ఎవరికి ఇస్తారు చెప్పండి ముందు, అప్పుడు మాట్లాడుకుందాం. మీ ఆస్తి ఎవరికి ఇస్తారు చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మీ ఆస్తి ఎవరికి ఇస్తారు? నాకేనా? నాకు కదా. ఎవరికి ఇస్తారమ్మా మీ ఆస్తి? మీ పిల్లలకే. మీ పిల్లలకి ఎందుకు ఇవ్వాలమ్మా? పక్కింటి వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చుగా. అసలే ఇందాక నుంచి అభ్యుదయ భావాలతో రగిలిపోతున్నారు, చాలా ఉత్కంఠతో మాట్లాడుతున్నారు. దేవుడు ఏంటండి ధనవంతులు పుట్టించాడు, భేదోళ్ళని మమ్మల్ని భేదోళ్ళుగా అన్నారు కదా. మరి పాపం మీ ఆస్తి భేదోళ్ళకి ఇచ్చేయచ్చుగా, లేని పిల్లలకి ఇచ్చేయచ్చుగా. మీకున్న ఆ ఇల్లు పొలం ఎంత ఉంటే అంత, ఆ బండి కారు ఆటో, ఆ చెవిలీలు, ఆ సూత్రాలు, ఆ చైన్లు ఇచ్చేస్తారా? ఎవరెవరు? ఎందుకంటే మనం ఒక చట్టాన్ని చేసుకున్నాం, మనందరం ఇష్టపూర్వకంగా చేసుకున్నాం, ఇంక్లూడింగ్ మీ. ఆ చట్టానికి నేను కూడా బాధ్యుడినే, ఆ చట్టం కిందే ఉన్నాను నేను కూడా. మనందరం ఒక చట్టాన్ని చేసుకున్నాం. ఆ చట్టం ఏమిటంటే, నువ్వు సంపాదించుకున్నది నీదే, దాంతోపాటు మీ అమ్మా నాన్న సంపాదించింది కూడా నీదే. ఇప్పుడు మీ తాతగారు 100 ఎకరాలు సంపాదించారు అనుకుందాం. నువ్వు 100 ఎకరాలతో పుట్టావా అది చెప్పు నాకు. ఆదాము ఎలా పుట్టాడో నువ్వు అలాగే పుట్టావా? నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను నీకు. మీ తాతగారు 100 ఎకరాలు సంపాదించుకుని ఉన్నాడు అప్పటికే.
నువ్వు మీ తాతగారికి పుట్టావు, అంటే మీ నాన్నగారికి పుట్టావు, మీ తాతగారికి మాత్రం 100 ఎకరాలు ఉన్నాయి అప్పటికే అనుకుందాం కాసేపు. ఇప్పుడు మీ నాన్నగారికి నువ్వు పుట్టే సమయానికి నువ్వు 100 ఎకరాలు కలిగి పుట్టావా, ఆదాము పుట్టినట్టే పుట్టావా? ఎలా పుట్టావు? ఆదాము పుట్టినట్టే పుట్టావు. ఇంకో క్వశ్చన్, నువ్వు పుట్టే సమయానికి నీకు 100 ఎకరాలు ఆస్తుందన్న సంగతి నీకు తెలుసా? పుట్టిన వెంటనే తెలుసా? తెలీదు. పోనీ 2 ఏళ్ళు వచ్చాక తెలుసా? 3 ఏళ్ళు వచ్చాక తెలుసా? తెలీదు. మరి ఎప్పుడు తెలిసింది? ఒక 5, 6, 7 కూడా సరిపోదు. 7కి కూడా ఏం చెప్పరు, ఎందుకంటే మా అబ్బాయికి 7 అది కాదు, ఏం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఓ 11, 12 మీద పడేసరికి, అరే నువ్వేం మామూలు అనుకుంటున్నావా, మీ తాతకు 100 ఎకరం ఉందరా, మీ తాత గట్టిగా పోగేశాడు. మీ తాత ఏం చేశాడు? గట్టిగా పోగేశాడు. ఎక్కడ పడితే అక్కడ నొల్లుకు వచ్చేసాడు, దాచేశాడు, దోచేశాడు, స్విస్ బ్యాంకుల్లో కూడా దాచాడు మీ తాత. మొత్తం పోగేసి 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 ఇక్కడ పెట్టాడు. మొత్తం నీదే, అనుభవించి రాజా అని అడిగిస్తారు. ఇప్పుడు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అదే కదా మనం కీర్తనల గ్రంథంలో చదువుకుంటాం. గర్భఫలము ఎవరిచ్చు బహుమానం? యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు యెహోవా ఇచ్చు బహుమానం మీ అందరినీ మీ అమ్మా నాన్నలకి ఇచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడండి? మీ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు అద్దంలో చూసుకోండి, ఒకరికొకరు చూసుకోండి. అందరూ సమానంగానే ఉన్నారుగా, కొంచెం ఇంచుమించు మన తేడాగా ఉన్నారా? 2 చేతులనే ఉన్నాయి మీకు, నాకు 3 ఉన్నాయన్న వాళ్ళు చేయొద్దండి, 3 ఎత్తేయండి. 3 చేతులు ఉన్నాయన్న వాళ్ళు, నాకు 4 కాళ్ళు ఉన్నాయన్న వాళ్ళు లేచి నిలబడండి 4 కాళ్ళ మీద. 4 కాళ్ళు లేవు, 3 చేతులు లేవుగా. అందరికీ 2 చేతులే ఉన్నాయి, అందరికీ 2 కాళ్ళే ఉన్నాయి. ఒక ముక్కు, 2 కళ్ళు, చెవులు, నోరు, మిగిలిన అవయవాలన్నీ కూడా సమానంగా తల్లి గర్భంలో సృష్టించబడ్డాయి. పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా తల్లి గర్భంలో ఒకేలాగా అవయవాలు సృష్టించబడ్డాయి. దిస్ ఈజ్ రియాలిటీ. ఇది సత్యం, రైట్? సో ఎవడో ఒకడు ఈ సమాజాన్ని మోసగించో, లేకపోతే చీట్ చేసి, లేదా అక్రమార్జన చేసి, అన్యాయంగా డబ్బులు సంపాదించి కొన్ని వేల 100 కోట్లు దాచుకొని లోపల పెట్టుకుంటే, ఆ తర్వాత వాడి కడుపున ఎవరు పుడతారో వాడికి కూడా తెలీదు. అమ్మాయి పుట్టొచ్చు, అబ్బాయి పుట్టొచ్చు. నియామకం, పద్ధతి. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడు తీస్తున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురుస్తుంది, మంచివారికి చెడ్డవారికి కూడా పిల్లలు పుడుతున్నారు, మంచివారికి చెడ్డవారికి కూడా గాలి లభిస్తుంది, మంచివారు చెడ్డవారు కూడా ఈ భూమిని అనుభవిస్తున్నారు. మంచోడు తిన్న వంకాయ అలాగే ఉంటుంది, చెడ్డోడు తిన్న వంకాయ అలాగే ఉంటుంది, ధనవంతుడు తిన్న చికెన్ అలాగే ఉంటుంది, పేదవాడు తిన్న చికెన్ అలాగే ఉంటుంది. వండుకునే విధానంలో ఏమైనా తేడా ఉండొచ్చేమో కానీ రా మెటీరియల్కి వచ్చేసరికి అందరికీ సమానమే. కానీ ధనిక భేదాలనే తేడాలు ఎందుకు వచ్చాయంటే, దోచుకునేవాడు దోచుకుంటున్నాడు, దోచబడుతున్నవాడు దోచుకొనబడుతున్నాడు కనుక బేదోడయ్యాడు, డబ్బున్నోడయ్యాడు. ఈ ధనిక బీద అనే తేడా మానవులు సృష్టించుకుంటే వచ్చింది తప్ప దేవుడు సృష్టిస్తే వచ్చింది కాదు. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఒకళ్ళు దేవుడే సృష్టిస్తే వచ్చింది అనుకుంటే, పంచభూతాలలో 4 దగ్గర ఎక్కడా లేనిది కేవలం ఈ ఒక్కదాని దగ్గరే ఎలా వచ్చింది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే అసలు మీకు ఆ డౌటే రాకూడదు, నన్ను అడగకూడదు. నేను అడిగినప్పుడే మీరు కన్విన్స్ అయిపోవాలి. కానీ మీరు కన్విన్స్ అవ్వకుండా 2-3 చేతులు ఎత్తారు. అవునండి, దేవుడు ధనవంతులను పుట్టిస్తున్నాడు, భేదవాళ్ళని పుట్టిస్తున్నాడు. నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు బాగా ధనవంతుడు అయ్యాక పెళ్లి చేసుకో, దేవుడు నీ కడుపును కూడా ధనవంతుడినే పుట్టిస్తాడు. నా పాయింట్ అర్థమైందా నీకు? నువ్వు బాగా ధనవంతుడు అయిపోయి అప్పుడు ఏం చేసుకో? పెళ్లి చేసుకో. అప్పుడు పిల్లల్ని కను. నీ కడుపుని ఎవరు పుడతారు ఇప్పుడు? చెప్పి ఎవరు పుడతారు? ధనవంతులు పుడతారు. ఇంకో పని కూడా చెయ్యి, ఉన్నదంతా ఆరిపోయి ఏమి లేకుండా రోడ్డు మీదకి వచ్చేయి, కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర అడుక్కోవటం మొదలెట్టు. అప్పుడు ఎవరైనా అడుక్కునే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో, 2 కలిసి పిల్లల్ని కనండి, మీ కడుపును అడుక్కునే వాళ్ళే పుడతారు.
పాయింట్ అర్థమైందా మీకు? మీరు అడుక్కునే వాళ్ళు అయితే మీ కడుపున అడుక్కునే వాళ్ళు పుడతారు, మీరు ధనవంతులు అయితే మీ కడుపున ధనవంతులు పుడతారు, మీరు మధ్యతరగతి వాళ్ళు అయితే మీ కడుపున మధ్యతరగతి వాళ్ళు పుడతారు. మీకు పుట్టే వాళ్ళకు ఆ క్యారెక్టర్ ఇచ్చేది మీరే. పుట్టేవాళ్ళను దేవుడు యథార్థముగా నమ్మకముగా సమానముగానే పుట్టిస్తున్నాడు. దేవుడు ధనవంతులుగా ఎవరిని పుట్టించట్లా. ధనం నువ్వు సంపాదించుకుంటావు. దేవుడు భేదవారిగా ఎవరిని పుట్టించట్లా. డబ్బులు నువ్వు పోగొట్టుకుని నువ్వు భేదవాడి అవుతావు. ఒక మాట మనం రియల్గా మాట్లాడుకుంటే, పుట్టినప్పుడు తెచ్చుకున్నది లేదట, పుట్టినప్పుడు తెచ్చుకున్నది లేదట, చచ్చినప్పుడు తీసుకుపోయేది. ఇది వాస్తవం కదా. మరి నువ్వు ధనవంతుల్ని భేదల్ని పుట్టిస్తున్నాడని ఎలా చెప్పగలిగావు? ఏ నోటితో చెప్పగలిగావు? ఇంత గొప్ప వాస్తవం బైబిల్లో ఉందా లేదా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎంత గొప్ప వాస్తవం బైబిల్లో ఉందా లేదో ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఏముందో బైబిల్ గ్రంథంలో? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ఇక్కడికి వచ్చాక మీరు ధనవంతులు అవ్వాలి, లేదా మిమ్మల్ని ధనవంతులుగా మీ తాత ముత్తాత మీ డాడీ మీ మమ్మీ చెయ్యాలి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇక్కడికి వచ్చాక మీరు ధనవంతులు అవ్వాలి తప్ప మీరు ధనవంతులుగా దేవుని వలన పుట్టింపబడట్లేదు. దేవుడు ఒక ధనవంతుణ్ణి పుట్టించలేదు, దేవుడు ఒక భేదవాణ్ణి పుట్టించలేదు. దేవుడు పక్షపాతం గలవాడు కాదు, దేవుడు స్వార్థపరుడు కాదు, మనిషి స్వార్థపరుడు గనుక ఈ వ్యత్యాసాలన్నీ వచ్చాయి సమాజంలో. ఈ వ్యత్యాసాలన్నీ మనిషి స్వార్థపరుడు అవ్వడం వల్ల వచ్చాయి, మనిషి దోచుకోవటం వల్ల వచ్చాయి, మనిషి దాచుకోవటం వల్ల వచ్చాయి. మనిషి తనకున్న దానికంటే ఎక్కువ 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 కలుగులో ఎలక్కట ఎంత తోడాలో తెలియదంట. కలుగులో ఎలక్కే గాది కన్నం పెడదు కదా పందికొక్కు, దానికి ఎంత తోడుకోవాలో తెలీదు. అది తోడుకోవటం మొదలుపెట్టిన తర్వాత తోడతానే ఉంటుంది. ఎలకకి ధాన్యం అంతా దాని కలుగు నిండిపోయిందని తెలిసినా కూడా ఇంకా కలుగు పెద్దది చేసుకుని మరి తోడతానే ఉంటుంది తోడతానే ఉంటుంది తోడతానే ఉంటుంది తోడతానే ఉంటుంది. అదంతా తినలేదు, అది దానికి తెలీదు నేను ఇంత తినలేనని, కానీ తోడుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ మనుషులు కూడా సంపాదించిందంతా సంపూర్తిగా అనుభవించగలుగుతారా? ఒక వ్యక్తి ఒక సామెత చెప్తాడు. కంచంలో పెట్టించుకుంటారట, పెట్టించుకున్నదంతా తినేస్తావమ్మా అని అడిగితే తినేస్తానండి ఇంకా పెట్టండి అంటారట. పక్కెళ్ళి కూర్చుంటారు. అరే నాన్న ఏంటిది డిస్టర్బెన్స్, సౌండ్ తగ్గించండి లేకపోతే ఏదైనా చేయండి. పక్కకెళ్ళి కూర్చుంటారు. పక్కకెళ్ళి కూర్చొని తినడం మొదలు పెడతారు. అలా తినడం మొదలుపెట్టిన తర్వాత కడుపు నిండటానికి పేగు ఉబ్బడానికి ఒక సమయం ఉంటుంది. అంటే 10 ముద్దలకో 20 ముద్దలకో 30 ముద్దలకో పొట్ట నిండిపోద్ది. నిండిపోయిన తర్వాత ఆకలి చచ్చిపోద్ది. ఆ కంచంలో ఉన్నది సిరాగ్గా కనబడుద్ది. అప్పటిదాకా కంచంలో ఉన్నది ఎలా కనబడింది? ఎలా కనబడింది? అద్భుతంగా కనబడింది, ఆకర్షణీయంగా కనబడింది. ఇప్పుడు అదే ఎలా కనబడుతుంది? చివరికి చెప్పండి, ఎలా కనబడుతుంది? సిరాగా కనబడుతుంది. ఇంకా నాకు వద్దండి అంటాం. దాన్నే ఏం చేయమంటున్నాం? కుప్పతొట్లో పడేయమంటున్నాం. అలా రోజు వేస్ట్ చేస్తున్న ఫుడ్డు కొన్ని వేల లక్షల టన్నులు, ప్రపంచంలో కొన్ని వేల లక్షల టన్నులు ఎంగిలి మెతుకులు మీరు పడేసేవి. ఇదే మీరు ధనవంతుడికి భేదవాడికి అప్లై చేస్తే వాడు 100 కోట్లు వెనకేసిన, 1000 కోట్లు వెనకేసిన, 1,00,000 కోట్లు వెనకేసిన, భారతదేశంలో ఉన్న ప్రజలందరి డబ్బు దొంగతనం చేసి పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచేసుకున్న వాడు బతికేది 60 ఏళ్ళు లేకపోతే 70 ఏళ్ళు. ఇంత డబ్బు దొంగతనం చేసినోడు మనశ్శాంతిగా ఉండలేడు. ఎవడు కొట్టేస్తాడా అని భయం ఉంటుంది. దానికి లెక్కలు పత్రాలు చూపించుకోవడానికి నానా గడ్డి గరుస్తాడు. దానికోసం వాడు ఎంత బీపీ తెచ్చుకుంటాడు, ఎంత షుగర్ తెచ్చుకుంటాడు, ఒత్తిడి పెంచుకుని హార్ట్ రోగాలు తెచ్చుకుంటాడు, గుండె వ్యాధులు. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత 50 ఏళ్ళకే పుట్టుకోమంటాడు, లేదా 60 ఏళ్ళకి పుట్టుకోమంటాడు. స్కాములు చేసిన ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, మెహతా. బాగా చేశాడు స్కాములు చేసి
కోట్ల లక్షల కోట్లు వెనకేసాడు. 55 సంవత్సరాలకు చచ్చిపోయాడు. హర్షద్ మెహతా అంటారు ఆయన. లక్షల కోట్ల రూపాయలు ఆయన స్కామ్ చేశాడు. సినిమా కూడా తీశారు ఆయన మీద. దగ్గర 55 సంవత్సరాలకు చచ్చిపోయాడు ఆయన. 55 సంవత్సరాల వయస్సు, 55 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ బతుకుతావు. 50 సంవత్సరాలు, రోజుకు 3 పూటలు, రోజుకు 3 పూటలు తింటావు అంతే. అందులో 50 సంవత్సరాలు మాత్రమే బతుకుతావు. 50 సంవత్సరాలు మాత్రమే బతికి నువ్వు లక్షల కోట్ల రూపాయలు వెనకేసావు అంటే దానికి ఏమనాలి నేను? కానీ నువ్వు పుట్టింది లక్షల కోట్లతో పుట్ల. దేవుడు నిన్ను పుట్టించింది ఎలా పుట్టించాడు? సాదాసీదా మనిషిగా పుట్టించాడు. నువ్వు ధనవంతుడు అయ్యావా, భేదవాడి అయ్యావా, ప్రయోజకుడు అయ్యావా, పనికిమాలినోడు అయ్యావా, మంచోడు అయ్యావా, చెడ్డోడు అయ్యావా, నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప దేవుడు నిన్ను మంచోడుగాను పుట్టించలేదు, చెడ్డోడుగాను పుట్టించలేదు, భేదోడుగాను పుట్టించలేదు, ధనవంతుడుగాను పుట్టించలేదు, నీతిమంతుడుగాను పుట్టించలేదు, అనీతిమంతుడుగాను పుట్టించలేదు. నిన్ను ఒక ఎంటీ పేపర్ లాగా ఈ లోకానికి పంపిస్తున్నాడు. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటాడు తెలుసా? మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, మనం వచ్చేసరికి అన్నీ ఉన్నాయి. మనం వచ్చేసరికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చాక నువ్వు నొల్లుకోవడం మొదలెట్టావు. బలవంతుడు బలంగా నొల్లుకుంటున్నాడు, బలహీనుడు బలహీనంగా ఉండిపోతున్నాడు. పెద్దోడు అవుతున్నాడు, పేదోడు అవుతున్నాడు. చివరికి జాలి దయ కరుణ లేకుండా పేదోడిని తొక్కుకుంటూ పోతున్నాడు. అందుకే పేదోడు ఎప్పటికీ పేదోడుగానే ఉండిపోయాడు, పెద్దోడు ఎప్పటికీ పెద్దోడు అయిపోయాడు. ఇంకొక విషయం చెప్పి నేను ఈరోజు ముగిస్తాను, మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను మీకు. సర్వోన్నతుడైన దేవుడు మనుషుల్లో ధనవంతుల్ని భేదవాళ్ళని ఒకవేళ పుట్టిస్తుంటే, ఇంకా మీకు క్లారిటీ రాకపోతే, ఇప్పటికే వచ్చేసింది, రాలేదంటే మీరు మనిషి కాదు మరమనిషి అయ్యి ఉండాలి. నేను చాలా క్లారిటీగా చెప్పి అరటిపండు నోల్చి నోట్లో పెట్టినట్టు చెప్పాను మీకు. ఇంత అందంగా ఎవడు చెప్పడు. సరే, ఇంకా ఫైనల్గా ఇంకొక చిన్న ట్విస్ట్ ఇస్తాను మీకు. అదేంటంటే, దేవుడు ధనవంతులను పుట్టిస్తున్నాడు, భేదవాళ్ళను పుట్టిస్తున్నాడు, పక్షపాతం ఉంది దేవునికి అనే భావజాలం ఒకవేళ మీకు ఉంటే ఇంకొక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. దేవుడు ఒకవేళ ధనవంతుల్ని భేదవాళ్ళని పుట్టిస్తుంటే దేవుడు భూమి మీద పుట్టాలనుకున్నప్పుడు ఏ కేటగిరీలో పుడతాడు చెప్పండి? దేవుడు ధనవంతుల్ని భేదవాళ్ళని కావాలని ఆయనే పుట్టిస్తుంటే పక్షపాతము గలవాడే అయితే ఆయన తన కుమారుణ్ణి లోకానికి పంపించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ దైవసుతుణ్ణి, ఆ వాక్యమైన ప్రభువుని, దేవుణ్ణి ఈ లోకానికి ధనవంతుడిగా పంపుతాడా, భేదవాడిగా పంపుతాడా? మీరు చెప్పాలి నాకు. మీరు అనుకున్నట్టుగా దేవుడు పక్షపాతి అయితే తన కుమారుణ్ణి ఎలా పంపాలి? ధనవంతుడుగా పంపాలి. అంటే ఏ రామచక్రవర్తి ఇంట్లోనో, ఏ కైసర్ ఇంట్లోనో పుట్టించేయాలి. లేకపోతే ఆయన్నే ఇదిగో కోట్ల రూపాయలు వెండి, బంగారం, ముత్యాలు, వజ్రాలు, రాసులన్నీ పోగేసి ఇచ్చి పంపించాలి. అలాగేమైనా పంపించాడా? పంపించలా. ఎలా పంపించాడు తెలుసుగా మీకు? ఎలా పంపించాడట? అమ్మా చోళాలు, నిండు చోళాలు, ప్రసవ వేదన పడుతుంది, ఇబ్బందిగా ఉంది, పరిస్థితి బాగాలేదు, కొంచెం సత్రంలో చోటు ఇవ్వండి అమ్మా అని వెళ్ళి అడిగాడట భర్త. సత్రంలో కొంచెం చోటు ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేదు. అంటే అప్పటికే కనేసింది. బిడ్డను చేతి ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళింది? సత్రానికి వెళ్ళింది. సత్రానికి వెళ్తే చోటు ఇవ్వలేదు. ఇందుకే ఆమె ఎక్కడికందే తెలీదు, ఎక్కడికందో తెలీదు. సత్రంలో కూడా కనలేదు, ఎక్కడో కనేసింది. ఇక ఎక్కడ చోటు దొరకక, సత్రంలో కూడా చోటు దొరకక చివరికి ఎక్కడికి వెళ్ళి పడుకోబెట్టారు ఆ బిడ్డను తీసుకెళ్ళి? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. చివరికి మీ పిల్లల్ని పశువుల తొట్టిలో పడుకోబెడతారా? మీలో ఎవరైనా చేయొద్దండి, మా బిడ్డ పుట్టగానే పశువుల తొట్టిలో పడుకోబెట్టాం అన్నోళ్ళు చేయొద్దండి అమ్మా, చూస్తాను. ఎంత భేదోడైనా, కటిక భేదోడైనా ఎక్కడ పడుకోబెడతాడు? కనీసం ప్లాస్టిక్ ఉయ్యల్లో కదా, కనీసం గుడ్డ ఉయ్యల్లో, కనీసం ఒక గుడ్డతో కట్టిన ఉయ్యల్లో పడుకోబెడతాడు. అలాంటిది ఒక బిడ్డను తీసుకెళ్ళి పశువుల తొట్టులో పడుకోబెట్టారంటే ఆ పశువుల తొట్టులో ఆయనకి ఏం సుఖం ఉంటుంది, ఏం సంతోషం ఉంటుంది?
అలాంటి పశువుల తొట్టులో ఒక బిడ్డను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడే మీరు ఆలోచన చేయాలి, మీరందరూ ఆలోచన చేయాలి, దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఈ భూమి మీదకి తన కుమారుణ్ణి పంపించినప్పుడు, వాక్యమైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడని వ్రాయబడింది గ్రంథంలో. తనను తాను ఎలా చేసుకున్నాడట? రిక్తునిగా. రిక్తుడు అంటే అర్థం తెలుసా మీకు? ఏమీ లేనోడు. మీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే కూడా యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికినప్పుడు 33.5 సంవత్సరాల్లో మీ అందరికంటే కూడా తక్కువగానే బతికాడు. కాదనగలరా? బైబిల్ చదివిన వాళ్ళని అడుగుతున్నా. బైబిల్ చదవలేని మొద్దులకి ఇంకేమీ తెలియదు అనుకోండి, వాళ్ళు ఎలాగంటే అలాగే, మీరు ఏంటంటే అటే అలా ఉంటారు. కానీ బైబిల్ చదివిన వాళ్ళని అడుగుతున్నాను, మీకంటే గొప్పగా బతికాడా యేసు ప్రభు? మీకంటే తక్కువ స్థితిలో బతికాడా? మీరు చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. మాకంటే తక్కువగానే బతికాడండి అన్న వాళ్ళు చేయొద్దండి. మాకంటే తక్కువ స్థితిలోనే బతికాడండి, మేము చరిత్ర మొత్తం చదివాం, అధ్యయనం చేసాం, సువార్తలన్నీ చదివాం, ఎక్కడా కూడా మాకంటే గొప్పగా బతికినట్టు లేదు, మాకంటే తక్కువగా బతికాడన్న వాళ్ళు చేయెత్తాలి. చూసారు? బైబిల్ చదివిన వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు, ప్రపంచ క్రైస్తవులు అందరూ ఒప్పుకుంటారు. ఎందుకో తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. నేను అందుకే పాటలో రాశాను, కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట, ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట, పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత ఘోరమట. చూసారు? అంత గొప్ప ప్రభు పక్షపాతం గలవాడైతే ధనవంతులను ఒకలాగా భేదంలో ఒకలాగా పుట్టించేవాడైతే ఆయన ధనవంతుడిగా పుట్టాలి కదండి. మీకంటే కూడా హీనంగా బతికాడు ఆయన ఈ భూమి మీద, మనందరికంటే కూడా హీనంగా బతికాడు ఆయన ఈ భూమి మీద. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదు. ఒక్క మాట చెప్పనా? యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఆస్తి ఏంటి తెలుసా? ఆయన ఆస్తి ఆయన వేసుకున్న అంగీ ఒకటే. పచ్చి నిజం ఇది, పచ్చి నిజం. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికారు, ఒక్క అంగీ ఒకటే అయింది. ఆయన వేసుకున్న అంగీ మాత్రమే అయింది, మిగిలింది ఏమీ ఆయనకి లేదు. ఆ అంగీతోనే, ఆ జత బట్టలతోనే ఆయన జీవితాన్ని గడిపేశారు. ఆ ఒంటి మీద ఉన్న జత, అది పోతే మరో జత, అంతే. ఆ జతే ఆయనతో ఉండే జత. మరణంలో, మరణ సమయంలో అది కూడా లాగేసుకున్నారు దౌర్భాగ్యులు. ఆయన వస్త్రములు చీట్లు వేసి మరి ఏం చేశారట? పంచుకున్నారట. ఆయన వస్త్రములు చీట్లు వేసి మరి పంచుకున్నారు మరణ సమయంలో. ఇప్పుడు ఆయన రిక్తుడయ్యాడు, ఏమీ లేదు ఆయనకి, ఏమీ లేదు. ఏమీ లేకుండా వచ్చాడు, ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు. రుజువు చూపించాడు ప్రపంచానికి, నేను పక్షపాతిని కాన్రా నాయన. ఒకరినొకలాగా చూసే క్యారెక్టర్ నాది కాదు. ధనవంతుడిని ఒకలాగా, బేదోడిని ఒకలాగా పుట్టించి పాలించి సంబరపడిపోయే క్యారెక్టర్ కాదు. పైశాచికత్వం లేదు నాలో. అందుకే అంటాడు, అరే ధనవంతులారా, అంత మీరు ఏం చేసుకుంటారా, కొంత బేదోళ్ళకు పెట్టండి రా నేర్పించాడు ఆయన. అదే నేర్పించాడు ఆయన. నువ్వు ధనవంతుడు అయితే, నీ దగ్గర సమృద్ధిగా ఉంటే, ఆకలి అన్నవాడికి ఏం పెట్టమన్నాడు? అన్నం పెట్టు. అలా కూడా చెప్పలేదు. ఏమని చెప్పాడు తెలుసా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను వస్త్రహీనుడనే ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. ఇవన్నీ చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీకెప్పుడు మందులు ఇచ్చావు, నీకెప్పుడు దాహం ఇచ్చావు, నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చావు, ఈ సపర్యలన్నీ నీకెప్పుడు మేం చేసామని అడిగితే ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ బేదలలో, ఈ చిన్నవారిలో ఒక్కడికి మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. ఇంత గొప్ప బోధ ప్రపంచానికి చెప్పినోడు పక్షపాతి అవుతాడా? సిగ్గుండాలి ఆ మాట అనడానికి. ఇంత గొప్ప బోధ ప్రపంచానికి చేశాడు.
అంత గొప్ప జ్ఞానబోధ చేశాడు, ఒక్క జత బట్టలతో బతికి చూపించాడు. మనం ఈరోజు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి మనందరికీ? బీరువాలు నిండిపోయి మనకి. ఎవరికి తక్కువ ఉన్నాయి చెప్పండి? నాకు మీకు మనందరికీ ఎన్ని ఉన్నాయి జతలు? బోలెడు జతలు. పండగ వచ్చిందంటే రేపు పొద్దున మళ్ళీ డిసెంబర్ వచ్చింది మళ్ళీ కొనేస్తాం, ఉన్నా సరే. కొన్నాయన్నీ కట్టెడతాం, ఇటు కట్టం, మళ్ళీ కొనేస్తాం. అదో జబ్బు మనకి. ఉండగా కొనేసుకుంటుంటాం, లోపల దాచేసుకుంటాం. కనీసం పాత బట్టలు కూడా ఎవరికి ఇవ్వం మనం. అలా అని మన పెట్టిలో పెడతారా మన పిల్లలు చచ్చిపోయాక? మా అమ్మ ఇష్టపడి కొనుక్కుందండి పొట్టిచీర, ఇచ్చేద్దామంటే చిన్న కూతురు ఏమంటుంది తెలుసా? శవం మీద తుండుకోవటం కప్పేయి, అవసరమైతే పాత తువ్వాలు వేసేయి, ఎంత విలువైన పొట్టిచీర అమ్మ సమాధిలో ఎందుకు అంటది అంతే మరి. లేదా పెద్ద కూతురు అంటది. చిన్న కూతురు అంటే చిన్న కూతుర్లు బాధపడతారు. లేదా ఇద్దరు కూతుర్లు కలిపి అనుకుంటారేమో. బంగారం కూడా నీతో పట్టుకెళ్ళనివ్వరు కదా, పీకేసుకుంటారు కదా, మొత్తం లాగేస్తారు, ఒలిచేస్తారు మొత్తం. లాస్ట్లో ఏదో ఎంత చిన్నదిన్న ఎంత అంత వేస్తారు. దొంగడు కూడా తవ్వడు దానికోసం సమాధిని. దొంగడు తవ్వుతాడు అనుకుంటారా? ఆ బంగారం కోసం దొంగడు కూడా తవ్వడు. ఎందుకంటే ఆడు లెక్కలేసుకుంటాడు, ఈ దిక్మాల సేవ ఇంత కంపు కొట్టేదాన్ని తవ్వి ఆ నోట్లో ఏలెట్టి మరీ లాగాలి దాన్ని. అది ఇంత మొక్క తీరా పట్టుకెళ్తే 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి. దానికోసం ఈ గుణపం ఖర్చు, పార ఖర్చు, ఒక ఇద్దరు ఖర్చు, చాలా లాసు. దీనికోసం ఇంత హైరాణ పడకూడదని ఆడు కూడా తవ్వడు నీ బంగారం కోసం నీ సమాధిని. అది మన బతుకు చివరికి. మరి యేసుప్రభువు నేర్పించిన బోధ ఎంత గొప్పది ఆలోచించండి. ఆయన పక్షపాతి కాడు, ఆయనలో పక్షపాతం ఏమాత్రం లేదు. ఆయనలా బతికినోడు ఈ భూమి మీద ఎవ్వడు లేడు. అంత గొప్పగా బతికి చూపించాడు మనకి. సో ఎప్పుడు కూడా దేవుడు పక్షపాతిని నోటుకు వచ్చినట్టు మనం మాట్లాడకూడదు, తప్పు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరికీ అన్ని సమానంగా ఇచ్చాడు. అందరికీ అన్ని సమానంగా ఇస్తే పెద్దోడు పేదోడిని దోచుకోవటం మొదలెట్టాడు. ఈరోజు సమాజంలో జరుగుతున్నది అదే. మీరు ఏమైనా అంటే స్వార్థపరులను అనండి. మీరు ఏమైనా అంటే మన భారతదేశంలో లక్షల కోట్ల రూపాయలు దోచేసుకుని స్విస్ బ్యాంకులో దాచుకున్న దొంగలు ఉన్నారు చూశారు, రాజకీయ నాయకులు, వాళ్ళు అనండి. వాళ్ళు చేశారు. మన భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇంకా మిగిలిపోయిందంటే కారణం, స్వతంత్రం వచ్చిన తర్వాత తెల్లోడు ఎంత దోచుకుని వెళ్ళిపోయాడో భారతదేశాన్ని, అంతకంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ మన నల్లోళ్ళు దోచుకున్నారు మనల్ని. స్కాముల పేరిట కుంభకోణాలు అవి ఇవి లక్షల రూపాయలు తీసుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచిపెట్టుకొని వాళ్ళ 100 తరాలు కూర్చుని తిన్నతారు కానీ ఆస్తి సంపాదించుకున్నారు ప్రజల డబ్బు తినేసి. అందుకే బేదోడు ఇంకా బేదోడైపోతున్నాడు, పెద్దోడు ఇంకా ఏమవుతున్నాడు, పెద్దోడవుతున్నాడు. ఇది దోపిడీ వ్యవస్థ. ఈ దోపిడీ వ్యవస్థలో పిల్లలు పుడుతున్నారు తప్ప ధనవంతులు భేదవాళ్ళు పుట్టట్లేదు. మరలా ఫైనల్గా చెప్తున్నా, ధనవంతుడి కడుపున పుట్టినవాడు ధనవంతుడు అవుతున్నాడు, భేదవాడి కడుపున పుట్టినవాడు భేదవాడు అవుతున్నారు. మీరు బిడ్డలనిద్దరిని అటు ఇటు మార్చేస్తే ఇక్కడ పుట్టినోడు అక్కడికి వెళ్ళి ధనవంతుడు అవుతాడు, అక్కడ పుట్టినోడు ఇక్కడికి వచ్చి భేదోడు అవుతాడు. మళ్ళీ ఇటు అటు మార్చేస్తే ఇక్కడోడు అక్కడికి వెళ్ళి ధనవంతుడు అవుతాడు, అక్కడోడు ఇక్కడికి వచ్చి భేదోడు అవుతాడు. పుట్టిన బిడ్డకి తెలియదు నేను ధనవంతుడిగా పుట్టానో భేదోడుగా పుట్టానో. అసలు ఊహ తెలిసేంత వరకు మీకు అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో తెలీదు. పుట్టినప్పుడే మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చేసి ఇంకో చోట అమ్మేస్తే బతికినంతకాలం నిన్ను ఎవరికి అమ్మేసామో వాళ్ళే మీ అమ్మ నాన్న అనుకుంటావు తప్ప నన్ను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో దొంగతనం చేసి ఎత్తుకొచ్చేసారన్న సంగతి కూడా నీకు తెలీదు వాళ్ళు చెప్పకపోతే. అది మన జీవితం, అది మన జీవితం. ఈ మాత్రం తెలివితో మనం ఎవరిని అనేస్తున్నాం? ఎవరిని? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? నువ్వు ధనవంతులుగా మమ్మల్ని పుట్టిస్తావా, భేదవాళ్ళుగా వాళ్ళని పుట్టిస్తావా, అలా చేస్తావా ఇలా చేస్తావా అంటాం మనం. ఈడిసి కొడితే దమ్మిడికి మారం. అది మన జ్ఞానం. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. నరులకు ఆయన సమస్తాన్ని సమానంగా పంచిచ్చాడు. మనిషి స్వార్థపరుడై దోచుకోవటం మొదలుపెట్టాడు. మనిషి స్వార్థపరుడై దోచుకోవటం మొదలుపెట్టాడు కాబట్టి ధనవంతుడు ఇంకా ఏమవుతున్నాడు? ధనవంతుడు అవుతున్నాడు. భేదవాడు ఇంకా ఏమవుతున్నాడు? భేదవాడిగానే మిగిలిపోతున్నాడు. అర్థమైందా? ఇది పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సత్యాన్ని గ్రహించండి. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడే, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడే రిక్తుడిగా వచ్చాడు. తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. సర్వ మానవాళి కొరకు తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు. ఎవరిని దోచుకోలేదు, ఎవరిని మోసగించలేదు. ఎవరిని ఒక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. పక్షపాతము లేని దేవుడవు,
పక్షపాతము చూపించని దేవుడవు, మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడవు. మనుషులుగా మేమే మతాల పేరిట, కులాల పేరిట, జాతుల పేరిట, ప్రాంతాల పేరిట విడిపోయి కొట్టుకు చేస్తున్నాం తప్ప, సర్వోన్నతుడైన తండ్రి మీలో ఆ కల్మషం లేదు, మలినం లేదు, స్వార్థం లేదు తండ్రి. అలాంటి గొప్ప సందేశాన్ని ఈరోజు మాకు అందించినందుకు మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు రానైన ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. రేపటి దినాన మరలా మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. మీతో పాటు అనేకులను వెంట పెట్టుకుని రండి. సత్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ.